హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు హైదరాబాద్ దగ్గరలో అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఉందని మీకు తెలుసా? ఇది హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. భువనగిరికి దగ్గరలో కొండమడుగు అనే విలేజ్లో ఉంటుంది. విగ్రహం పొడవు అయితే మనకి 105 అడుగులు ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా వెళ్ళి విజిట్ అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టెంపుల్లోకి ఎంట్రీ కాగానే మనకి సాయిబాబా పాదాలు అనేది కనిపిస్తాయి. మేమైతే లోపలికి ఎంట్రీ అయ్యామండి. చూడండి సాయిబాబా ఎంట్రన్స్ ఎలా ఉందో. అభయ సాయి లోపల అయితే ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మేము నార్మల్ డేస్లో వెళ్ళాము. అక్కడ ఎక్కువ సండే విజిట్ అవుతారంట. కొబ్బరికాయని తీసుకొనేసి మనం మందిరం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. సో మేము కొబ్బరికాయ తీసుకొనేసి మందిరం చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. చూడండి టెంపుల్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేమేంటంటే నార్మల్ డేస్లో వెళ్ళాము, అందుకే పబ్లిక్ అనేది ఎవరు లేరు. అక్కడ ఏంటంటే ఎక్కువ సండే రోజు విజిట్ అవుతారంట. మనకి సాయిబాబా అయితే ఇక్కడ మనకి 4 అవతారాలలో కనిపిస్తాడు. కృష్ణుని అవతారంలో చూడండి సాయిబాబా ఎంత అందంగా ఉన్నాడో. నెక్స్ట్ అభయ ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తాడు సాయిబాబా. నెక్స్ట్ మనకి ఏంటంటే రాముడి అవతారంలో కనిపిస్తాడు సాయిబాబా. ఇక్కడ ఏంటంటే గుడి అనేది చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి రాముడి అవతారంలో ఎంత అందంగా ఉన్నాడు సాయిబాబా. చూసి దర్శించుకోండి. నెక్స్ట్ మనకి సాయిబాబా వినాయకుడి రూపంలో కనిపిస్తాడు. చూడండి వినాయకుడి రూపంలో సాయిబాబా ఎలా ఉన్నాడో. మీరు ఇన్ని అవతారాలలో ఇక్కడే చూస్తారు సాయిబాబాని. నాకు తెలిసి హైదరాబాద్కి నియర్లో ఉన్న టెంపుల్ ఇది. మా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కూర్చున్నాము, అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాము. సాయిబాబా చూడండి మనకు గుర్రపు స్వారీ పైన సాయిబాబాని తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ హారతి అయితే నేనే ఇచ్చాను దేవునికి. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ సండే రోజు అన్నదానం అవుతుందంట. మీకు తోచినంత విరాళం ఎంతో కొంత ఇవ్వండి. మీకు నెక్స్ట్ సాయిబాబా పడుకున్న విగ్రహం చూపిస్తాను రండి. అది మనకి ఎలా అంటే లైవ్లో సాయిబాబా వచ్చి పడుకున్నాడు అనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఆ విగ్రహం అయితే అంటే సాయిబాబా అయితే నన్నే చూస్తున్నాడన్న ఫీలింగ్ అయితే నాకు కనిపించింది. విగ్రహాన్ని అలా తయారు చేశారు. మనిషి నిజంగా ఆడ పడుకున్నాడు అన్న ఫీలింగ్ అయితే కన్ఫామ్ అనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూస్తే. సో మీరు కూడా వన్స్ వెళ్ళి విజిట్ అయ్యి విగ్రహాన్ని చూడండి. మనకి టెంపుల్లో కొన్ని సాయిబాబా చిత్రపటాలు ఉన్నాయి, వాటిని కూడా చూడండి, చూపిస్తాను. సో ఫైనల్లీ అయితే మనం 105 అడుగులున్న విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. ఇది మనకి కట్టడానికి 4 years కంప్లీట్ అయిపోయిందంట. ఫైనల్లీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు ఈవినింగ్ టైం వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది.
మేమైతే ఎండలో వెళ్ళాము. సో ఫొటోస్ అనేవి సరిగా రాలేదు. అందుకనేసి మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళండి. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి టెంపుల్ ముందు ఉన్న చెట్లకైతే మామిడికాయలు అయితే కాసాయి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.